పార్టీ పెట్టడంటే పాండవ పెట్టినట్టు అనయ్యా, పెడితే తెలుస్తుంది దాని మోసుడు ఎంత కాతుంటుందో. నాకు తెలుసు, చిరంజీవి అనేటోని చూడలేదా మనము, కట్టెల మోపు ఎత్తేసినట్టు ఎత్తేసిండు. అబ్బా దిగిపోయిందిరా పీడ అన్నట్టు పార్టీ పెడితే తెలుస్తుంది. అంత ఈజీయా పార్టీ పెట్టుడు అంటే? ఇంకోటి చెప్తున్నా బ్రదర్, మీకు వ్యక్తులు పార్టీలు పెడితే నడవయి, వట్టిగా చెప్తలేను, అనుభవంతోని అవగాహనతోని చెప్తున్నా. ఇట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వేషన్ అండ్ సిచ్యువేషన్, నాట్ ఇండివిజువల్ అని కేసీఆర్ చెప్పిన వీడియో వైరల్ అవుతున్నది. ఎందుకు ఏమిటి అనేది ఈ వార్తింటే మీకు అర్థమవుతుంది. పెట్టుడు మీసం మీసం కాదు, ఎప్పుడైనా ఉసిపోవచ్చు. పెంచిన కొడుకు కొడుకు కాదు, ఎప్పటికైనా కన్నోళ్ళ దగ్గరికి పోవచ్చు అన్నట్టు కాపీ కొట్టిన పార్టీ ఎప్పటికీ పార్టీ గానే కాదు. బతికి బట్టగట్టుడు, బతుకులు మార్చుడు కష్టం. మరి అది తెలియదో ఏమో కల్వకుంట్ల కవితకు టీఆర్ఎస్ పార్టీ అనే పేరుతోని కొత్త పార్టీ పెట్టింది. అదేంది పాత పార్టీని కొత్త పార్టీ అంటున్నారేంది అంటారా? కవితక్క కాపీ కొట్టింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ పార్టీని అచ్చుగుద్దినట్టు పెట్టింది. తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ అని పెట్టింది. కాపీ కొట్టుట్లా నా అంత తోపు ఇంకెవ్వరు లేరన్నట్టు చేసిందని అంటుర్రు తెలంగాణ జనాలు. కర్రుగాల్చి వాతలు పెట్టుకున్నంత మాత్రాన నక్క పులైతుందా? టీఆర్ఎస్ అని పేరు పెట్టుకున్నంత మాత్రాన అప్పటి టీఆర్ఎస్ పార్టీ చేసిన పోరాటాలు కవిత టీఆర్ఎస్ పార్టీ ఖాతాలో పడతాయా? అయినా ఈ కాపీ కొట్టే బుద్ధి ఏందక్క? ఇదేం పద్ధతి అక్క? ఇంటి పేరు తండ్రిదే, పార్టీ పేరు తండ్రిదే, ఉద్యమ కాలంలో పెట్టిన జాగృతి అనేది కూడా తండ్రి దయతోనే నడిచింది. ఆఖరికి అనుభవించిన పదవులు కూడా తండ్రి ఇచ్చినాయే. ఇప్పుడు అదే తండ్రి మీద ఫైటింగ్ చేసేదానికి పార్టీ పెడితే ఎట్లా కవిత కానంటారు జనాలు. అంటే సొంతంగా ఏ ఆలోచన చేయలేదు, కవిత ఏది సొంతంగా సాధించలేదు అని అంటున్నారు. ఏమనంటే కేసీఆర్ మారిండు, మన మనిషి కాదు అని అంటున్నావు. 10 ఏళ్ళల్లో ఎన్నటి రాని ఆలోచన ఇప్పుడే ఎందుకు వచ్చిందక్క? మారింది కేసీఆర్ కవితో తెలుస్తున్నది అని అంటున్నారు. కాపీ కొట్టి పెట్టిన పార్టీకి సభ పెట్టి కన్న తండ్రి కేసీఆర్ సార్ను పరిణతి లేకుండా మాట్లాడుతుండని మాట్లాడినందుకు బగబగ మండుతున్నారట తెలంగాణ జనాలు. నీకున్న ఆ మాత్రం పరిణతి, తెలివి, జ్ఞానము, బుద్ధి తండ్రి నుంచే వచ్చిందనేది మర్చిపోయి మాట్లాడితే ఎట్లా కానంటుర్రు. పరిణతి లేకుండానే నిన్ను ఎమ్మెల్యేని చేసిండా? పరిణతి లేకనే నిన్ను ఎంపీని చేసిండా? కష్టకాలంలో తండ్రి పక్కకుండి పార్టీ బాగుపడే పనులు చేయాలి కానీ తండ్రికే పోటీగా పార్టీ పెడితే ఎట్లా కానంటుర్రు. కేసీఆర్ సార్ లేకుంటే నువ్వు ఎవలో తెలంగాణ జనాలకే తెలియకపోయేది. ఆసోంటిది నువ్వు కేసీఆర్ సార్ను అనేంత పెద్దదానివైనవా? సరే పార్టీ పెట్టుకుంటే పెట్టుకో, కానీ సొంత లాభాల కోసం, పగలు ప్రతీకారాల కోసం, తొత్తుల తిరగ పనిచేయడం కోసము, పదవుల కోసం పెట్టిన పార్టీలు ఎన్నో పుట్టినాయి, మాటిలా కలిసినాయి. కేసీఆర్ సార్ అన్నట్టు పార్టీ పెట్టుడు అంటే ఆషామాషి కాదు. దానికి సమయం సందర్భం రావాలి, జనం కోరుకోవాలి. అప్పుడు అవునన్నా కాదన్నా నిలబడుతుంది. అంతేగాని ప్రజల ఎజెండా లేకుండా, జనం బాగు కోరుకోకుండా, ఓ సిద్ధాంతము పాడు లేకుండా దేని మీదనో ఆశ కొద్ది పార్టీ పెట్టొద్దు. అది లొటపెట పెదవులకు నక్క ఆశ పడ్డట్టే అయితే తప్ప ఇంకోటి కాదన్నట్టు మాట్లాడుతురు తెలంగాణ జనాలు. మరి చూడాలి ఏ పార్టీ పొడుగెళ్ళుతుందో, కవిత పెట్టిన టీఆర్ఎస్ పార్టీ ఏం జరుగుతుందో అనేది. మొన్న పార్లమెంట్లో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాట్లాడిన మాటలను తెలంగాణ సోయి ఉన్నోళ్ళు, బుద్ధి జ్ఞానం ఉన్నోళ్ళు ఎవరైనా తప్పనే అంటారు. ఏ కొద్దిగా తెలంగాణ మీద ప్రేమ ఉన్నా ఆ తేజస్వి సూర్యని తిట్టిన తిట్టకుండా దుమ్మెత్తి పోస్తారు. కానీ మన ఎంపీ అరవింద్ సార్ మాత్రం అట్లా మాట్లాడు తప్పే కాదంటున్నాడు. ఎంపీ మాట్లాడిన విధానం ఏమి తప్పేమో, ఏం తప్పుందండి? ఇండియా పాకిస్తాన్ విభజనలో చాలా అతలాకుతలమైంది, 10,000 మంది చనిపోయిన అనవసరంగా. ఇక్కడ కూడా 2009లో స్టేట్మెంట్ ఇచ్చి వెనక్కి తీసుకొని భగ్గుమన్న తెలంగాణలో 100 మంది 9 నుంచి 14 మధ్యలో చనిపోయినరు. 2009లోనే ఇచ్చేయాలా? 2004లోనే కమిట్ చేసిండ్రు వీళ్ళు మేనిఫెస్టోలా. ప్రభుత్వంలోకి రాగానే కాంగ్రెస్ ఇచ్చేయాలా? 2009లోనే కనీసం ఇవ్వాలి. రాజశేఖర రెడ్డి చనిపోయినాకన్నా గమనం ఇచ్చేస్తే అయిపోతుండే. దానికి తోడు ఒక స్టేట్మెంట్ ఇచ్చి రిటర్న్ తీసుకొని ఇంకా దానివల్ల బగ్గుమని 100 మంది చనిపోయినరు. ఇదంతా అనవసరము అన్నది ప్రక్రియని తప్పుపట్టిండు ఎంపీ. అబ్బబ్బబ్బబ్బా ఏం చెప్తిరి, ఎప్పుడు ఇట్లానే చెప్తారా లేకుంటే ఈ మధ్యనే ఇట్లా చెప్తున్నారా అన్నట్టు తెలంగాణ వాదులు మాట్లాడుతున్నారట. ఈ మాటలు విన్నాక ఏం కవరింగు. ఇంత మంచిగా కర్ణాటక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య మాటలను ఎవ్వరు కవరింగ్ చేయరు కావచ్చు అరవింద్ సార్ తీరుగా అని అంటున్నారట. అరవింద్ సార్కు మాత్రమే ఇది సాధ్యమవుతుందని అంటున్నారట తెలంగాణ వాళ్ళు. నిండు పార్లమెంట్లా కర్ణాటక బీజేపీ ఎంపీ కించపరిచినట్టు మాట్లాడితే మన ఎంపీ షోలా పెద్ద పువ్వు పెట్టినట్టు మాట్లాడుతున్నాడు అని అంటున్నారు.
అసలు లెక్కకైతే తేజస్వి సూర్య మాట్లాడిన మాటలను చింతగట్టినట్టు చేయాలే మన బీజేపీ ఎంపీలు. కానీ నోటికి ప్లాస్టర్లు వేసుకొని ఉన్నట్టు చేసిండ్రు ఇన్ని రోజులని తెలంగాణ జనం అన్నారు. కానీ ఎంపీ అరవింద్ సార్ కడుపులా తేజస్వి సూర్య చెప్పింది నిజమే అని ఉన్నది అన్నట్టు దాన్ని కవరింగ్ చేసే తానికి 2009 నుంచి 2014 వరకు ముచ్చట చెప్పిండు అన్నట్టు. మరి అదే ముచ్చట తేజస్వి సూర్య పార్లమెంట్ లో చెప్పాలి కదా. ఒక్క తెలంగాణ ఏర్పాటు జరిగిన తీరును మాత్రమే ఇండియా పాకిస్తాన్ దేశాల ఏర్పాటుతోని ఎందుకు పోల్చాలి? లాజిక్కులు మాట్లాడితే కడుపులున్న అక్కసు తెలవకుంటుంటదా ఎంపీ సారు? సరే, తేజస్వి సూర్య మాట్లాడింది అరవింద్ సార్ చెప్పినట్టు కరెక్టే అనుకుందాం జరసేపు. మరి తల్లిని చంపి బిడ్డను బయటకు తీసిండని మోడీ సార్ అన్న ముచ్చట సంగతి ఏంది? ఆ ముచ్చట్ని ఎట్లా కవర్ చేస్తావు ఎంపీ అరవింద్ సారు అని అడుగుతున్నారు తెలంగాణ జనాలు. పార్లమెంటు తలుపులు మూసి రాష్ట్రాన్ని ఇడగొట్టిండ్రు అని మోడీ సార్ మాట్లాడిన ముచ్చట్ను ఎట్లా కవరింగ్ చేస్తారు సారు? మీ బీజేపీ పార్టీలకు తెలంగాణ మీద ఎంత ప్రేమ ఉన్నదో ఇక్కడ జనాలకు తెలుసు. మీరు తెలంగాణను కించవలసిన వాళ్ళను విమర్శించకున్నా పర్వాలేదు కానీ ఇట్లా వాళ్ళ మాటలు రైటే అన్నట్టు మాట్లాడకుండ్రి సారు. ఉన్న ఆయన తెలివ కూడా పోతుంది అని అంటారు తెలంగాణ మీద ప్రేమ ఉన్నోళ్ళు.